జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీపై రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ను కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ బృందం. అడ్రస్తో సహా వాళ్ళ ఎపిక్ మెంబర్స్తో సహా వాళ్ళ ఫాదర్ నేమ్ వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ డిలీట్ చేయాల్సి నంబర్ 1. ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాము. ఎంత సర్ప్రైజింగ్ అని చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకున్నాం మేము కూడా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొన్నైతే చిన్న చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున పోతున్నట్టుగా మొత్తం కూడితే కొత్త ఇది కూడా. ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది అంటుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది, 2 రకాలు ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మీద దాడి చేసిన అడ్వకేట్ ముసుగులో ఉన్న దుండగుడిని తక్షణమే చట్టపరంగా శిక్షించాలని, కేసును పోలీసులు సుమోటుగా స్వీకరించాలని డిమాండ్ చేసిన ఎంఆర్ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనలో పాల్గొన్నారు. ఎంఆర్ఎస్పీ, ఎంఎస్పీ, ఎంఎంఎస్, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సీజే గారిపై దాడి చేయడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై దాడి చేయడం, ఖండిద్దాం. బీఆర్ గవాయ్ పై జరిగినటువంటి అహంపూరితమైన దాడిని మనం చేయాలి. బీఆర్ గవాయ్ పై దాడి చేసిన దుండగుడిని వెంటనే జరిపించాలి. బీఆర్ గవాయ్ పై జరిగినటువంటి దాడి సంఘటన మీద పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమం అవసరం. ఇక్కడ రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రాంగ పెద్దలకి, ఈ ఉద్యమంలో భాగస్వాములైన ఎంఆర్పీ శ్రేణులందరికీ ఉద్యమం అవుతున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అయిన సామాజికంగా ఈ దేశంలో దళిత వర్గాలకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గౌరవ గవాయ్ మీద జరిగిన